ఆ, విశేష్ గారు మీతోటే మొదలు పెడదాం. యా ఆ, చెప్పండి. అంటే డ్రగ్స్ వాడకం, డ్రగ్స్ పెడ్లింగ్ ఈ రెండింటిని విడివిడిగా చూస్తే దీంట్లో మానసిక కోణం అయితే చాలా క్లియర్గా కనిపిస్తోంది. అదే సందర్భంలో సామాజిక కోణం కూడా కనిపిస్తోంది. బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నటువంటి ప్రముఖులకి సంబంధించినటువంటి క్లారిటీ కొంత వచ్చినప్పటికీ మ- సుమారుగా 87 మంది ఆల్రెడీ డ్రగ్ పాజిటివ్గా తేలినటువంటి పరిస్థితి. ఎస్. ఎట్లా చూడాలి ఇది? సో ఎట్లా చూడాలి అని అంటే మారుతున్న సంస్కృతితో పాటు మారుతున్న అలవాటు కింద నేను చూస్తానండి. యా ఎందుకు అంటే గతంలో కేవలం లిక్కర్ మాత్రమే అందుబాటులో, మద్యం మాత్రమే అందుబాటులో ఉంది. యా ఓకే, ఇప్పుడు ఆ మద్యం స్థాయిని దాటి గాంజా బాగా అందుబాటులోకి వచ్చింది. యా గాంజా ఇంతకుముందు కూడా ఇప్పుడు గాంజా మనకు పురాణకాలం నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు విస్తృతంగా వివిధ రూపాల్లో వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు చాక్లెట్ రూపంలో వస్తుంది, చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేస్తుంది. యా ఇప్పుడు దాన్ని దాటి ఇప్పుడు డ్రగ్స్గా వస్తుంది. యా డ్రగ్స్ రూపంలో అందుబాటులో వస్తుంది. సో ఇది యువతలోనూ లేకుంటే ఈ జనరేషన్లోనూ ఒక ఆ, వాస్తవిక జీవితంలో ఉండే ఇబ్బందులని, ఒత్తిడిని తట్టుకోలేక పారిపోవడానికి వెతుక్కుంటున్న మార్గాల కిందగా నేను చూస్తాను. యా సో ఇవేవి కూడా సరదాగా చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. ఎక్కువ మంది తమ ఒత్తిడిని తట్టుకోవడం కోసం దీనిలోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత క్రమేపీ వాళ్ళు దానికి అడిక్ట్ గా మారుతారు. అడిక్ట్ గా మారిన తర్వాత ఇంక దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఓకే ఎవరైనా కానివ్వండి, మొదట అలవాటు కాకుండా చూసుకోవాల్సింది తప్ప ఒకసారి అలవాటు అయ్యాక మాత్రం యా ఎవ్వరు కంట్రోల్ చేయలేరు. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎంత ఘోరానికైనా నేరానికైనా ఒడిగడతారు. ఆఖరికి వాళ్ళే పెడ్లర్స్ గా మారే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డబ్బు సంపాదన ఉండదు కాబట్టి, డబ్బు సంపాదన మీద ధ్యాస పోతుంది కాబట్టి, దీని ద్వారానే సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళే పెడ్లర్స్ గా మారే సందర్భం మనం చూసుకుంటాం. యా అంటే ఇక్కడ ప్రధానంగా ఈ కేసుల్లో పట్టుబడుతున్నటువంటి ఒక పక్క వాడకం ద్వారా పట్టుబడుతున్న వాళ్ళు, రెండో పక్క అమ్మకం ద్వారా పెడ్లర్స్గా ఉండి పట్టుబడుతున్న వాళ్ళు, ఈ రెండు వర్గాలకి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం అంటూ దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో విపరీతంగా వస్తున్నటువంటి ప్రజాభిప్రాయం, అదే సందర్భంలో విజ్ఞుల అభిప్రాయం కూడా ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకలాజికల్ రిహాబిలిటేషన్ కావాలి మనకు. కౌన్సిలింగ్ వేరు, రిహాబిలిటేషన్ వేరు. కౌన్సిలింగ్ అంటే మన దగ్గర క్లయింట్ వస్తారు, వాళ్ళు గంట మాట్లాడి పంపించేస్తాం. ఓకే, కానీ ఎనీ అడిక్షన్, వెదర్ ఇట్ ఈస్ ఆల్కహాల్ అడిక్షన్ ఆర్ గాంజా ఆర్ డ్రగ్స్, ఏ అడిక్షన్ రిహాబిలిటేషన్ కావాలంటే కొంతకాలం పాటు వాళ్ళు వాటికి దూరంగా ఉండేలాగా ఒక ఏరియాలో పెట్టి అక్కడ వాళ్లకు సైకో ఎడ్యుకేషన్ అంటే ఆ మత్తు పదార్థాలకు సంబంధించి అవి వాళ్ళ శారీరక మానసిక ఆరోగ్యం పైన ఎలా పనిచేస్తాయి, వాటి కుటుంబ సంపద మీద వాటిని ఎలా దెబ్బతీస్తాయి ఎడ్యుకేట్ చేస్తూ, దాంతో పాటు ఆ డ్రగ్స్ నుంచి దూరంగా వెళ్ళడానికి మందులు ఇస్తూ, థెరపీ అందిస్తూ, ఇలాగా క్రమేపీ కొన్ని నెలల పాటు వాళ్ళని ఆ రిహాబిలిటేషన్ సెంటర్స్ లో పెడితే అప్పుడు కొంత ఫలితం కనపడవచ్చు. మనకు ఉదాహరణకు మనకు బాగా గుర్తుంటే గతంలో సంజయ్ దత్ కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళ ఫాదర్ సునీల్ దత్తు ఆయన్ని రిహాబిలిటేషన్ సెంటర్ తెప్పించాడు. అమెరికాలో రిహాబిలిటేషన్ సెంటర్ కొంతకాలం పాటు, ఒక సంవత్సరం పాటు, 2 ఏళ్ల పాటు అక్కడే ఉంచాడు రిహాబిలిటేషన్ సెంటర్ లో. అక్కడ ట్రీట్మెంట్ ద్వారా అతను మళ్ళా మామూలు మనిషి అయ్యాడు. ఓకే, సో ఎనీ డ్రగ్ అడిక్టెడ్ కానివ్వండి, ఈ గాంజా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది.